హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, నమస్తే, వణక్కం, ఆదాబ్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ప్రకృతి పరిసరాలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం అప్పుడప్పుడు బంధువులు చుట్టాల ఇంటికి వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తాం? సోఫా వల సోఫా వాడుకుంటాం, బెడ్రూమ్ వాడుకుంటాం, బాత్రూమ్ వాడుకుంటాం, డైనింగ్ టేబుల్ వాడుకుంటాం. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వస్తువులన్నీ వాడుకుంటాం. మన పని అయిపోయేలాగా మనం తిరిగి వస్తాం. కానీ ఆ వస్తువుల్ని మనతో పాటు తీసుకురాం, అక్కడే వదిలేస్తాం కదా. అలాగే ఈ ప్రకృతిలో కూడా మనం ఇక్కడ పుట్టింది కేవలం గెస్ట్ లాగే, కేవలం గెస్టే ఇక్కడ ఉండాలి. ప్రకృతిని కానీ ప్రకృతి వనరుల్ని కానీ కలుషితం చేసే హక్కు కానీ డిస్టర్బ్ చేసే పవరు ఇది మనకు లేదు. వీలైతే ప్రకృతిని పరిసరాలని కాపాడాలి. ఓకేనా? మనం కేవలం గెస్ట్గా వచ్చాం, ఎలాగో వచ్చామో అలాగే రావాలి. భూమిని, గాలిని, నీరు అన్నిటినీ మనం యాజ్ ఇట్ ఈజ్ వాడుకోవాలి. కలుషితం చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. భావి తరాలకు ఈ ప్రకృతిని మనం అలాగే తిరిగిచ్చి మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మేజర్గా మనం ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని విపరీతంగా వాడి ఎక్కడంటే అక్కడ పడేస్తున్నాం. దానివల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, సముద్ర జీవులు కావచ్చు, మన హ్యూమన్ హెల్త్ మీద కూడా అది ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తుంది అనే దానికి ఒకే ఒక సొల్యూషన్. ఈ సెకండ్ సినిమా ఒకసారి చూడండి, మీ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం ఇందులో ఉంది. ఎందుకంటే సెకండ్ సినిమా చూడడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఈ సినిమాలో ప్రకృతి పరిసరాలకు సంబంధించి, ప్లాస్టిక్ సంబంధించి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, వాటికి సాల్వేషన్ ఏమని చెప్పి మేము క్లియర్గా చిత్రీకరించాం. ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఒక్కసారి చూడాలి. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఈ సినిమా చేసాం. కేవలం పబ్లిక్ని ఉద్దేశించి పరిసరాలను కాపాడాలనే సదుద్దేశంతో చేసాం కాబట్టి సెకండ్ సినిమాను ప్రతి ఒక్కరూ ఒకసారి చూడండి ప్లీజ్.